వెల్కమ్ టు ఎస్పీ వైన్స్ ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. GSWS స్పెషల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనౌన్స్ అయ్యాయి. సో అందరూ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మధ్య మధ్యలో కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. సో అవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు 100% పాస్ అయిపోతారు. ఈ వీడియోలో మనం పేపర్ కోడ్ 146 నవంబర్ 2020 మోడల్ పేపర్ని చూద్దాము. మీరు కూడా మీ బుక్స్ని తీసుకుని రెడీగా ఉండండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. క్వశ్చన్స్ని సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. పేపర్ కోడ్ 146కి ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 బుక్ ఒకటి, అలాగే ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ బుక్ ఒకటి, ఈ 2 బుక్స్ తప్పనిసరిగా కావాలి. ఏపీ మున్సిపల్ కౌన్సిల్ 1965 బుక్ కూడా కావాలి. ఇందులోంచి ఒక 6 to 7 లేదా 10 క్వశ్చన్స్ వరకు ఇస్తున్నాడు. నెగిటివ్ మార్క్ లేదు కనుక ఈ బుక్ లేకపోయినా పెద్దగా పర్వాలేదు. వాట్ ఆర్ డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ బీయింగ్ చూజన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ జిల్లా గ్రంథాలయ సంస్థ? ఆన్సర్ నన్ ఆఫ్ ది అబవ్ ఇచ్చాడు. చూద్దాం. ఇక్కడ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ బీయింగ్ చూజన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ జిల్లా గ్రంథాలయ సంస్థ అని ఉంది. సో జిల్లా గ్రంథాలయ సంస్థ అసలు ఇందులో ఉందంటే ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్లో ఎక్కువగా క్వశ్చన్స్ ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ పంచాయతీరాజ్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1960 పేజ్ నెంబర్ 1 యాక్ట్ తీయండి. ఇందులో చాప్టర్ 1 ప్రిలిమినరీ, చాప్టర్ 2 స్టేట్ లైబ్రరీ కమిటీ, చాప్టర్ 3 డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్, చాప్టర్ 4 ద జిల్లా గ్రంథాలయ సంస్థ. హియర్ డిస్క్వాలిఫికేషన్స్ చూడండి. ఇదిగో పేజ్ నెంబర్ 7. పేజ్ నెంబర్ 7 డిస్క్వాలిఫికేషన్స్. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ఆప్షన్ 1, ఇఫ్ సెంటెన్స్డ్ బై ఏ క్రిమినల్ కోర్ట్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దాన్ 3 months. ఇంప్రిజన్మెంట్ ఇక్కడ 3 months ఇచ్చాడు. సెంటెన్స్డ్ బై ఏ క్రిమినల్ కోర్ట్ హియర్ పీరియడ్ ఆఫ్ మోర్ దాన్ 6 months ఇచ్చాడు. సో అక్కడ 3 months, ఇక్కడ 6 months. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ హియర్. అగైన్ 2 చూడండి. absents himself from 2 consecutive meetings without excuse sufficient in the opinion of Jilla Granthalaya Samstha to exonerate the absence. Okay, 2 consecutive meetings అని ఇచ్చాడు ఇక్కడ. absents himself from 3 consecutive meetings అని ఉంది ఇక్కడ. సో ఆప్షన్ 2 కూడా ఇక్కడ రాంగే. అంటే ఏది కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏదేవో వాట్ ఆర్ ది డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ బీయింగ్ చూజన్, ఈ 2 కూడా డిస్క్వాలిఫికేషన్స్ అవుతాయా అంటే ఈ 2 కూడా కాదు. సో నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. ఓకే, జిల్లా గ్రంథాలయ సంస్థ అనేది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మనకు ఆన్సర్ ఈజీగానే దొరుకుతుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇలాగా నన్ ఆఫ్ ది అబవ్ లేదా బోత్ ఆఫ్ ది అబవ్ అనేది ఇలాగ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ అలాంటి క్వశ్చన్స్ జోలికి వెళ్ళొద్దు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఏదో ఒకటి పెట్టి మార్క్ అండ్ రివ్యూ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతూ ఉండండి. ద జిల్లా గ్రంథాలయ సంస్థ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఇన్ ఆల్? ఆన్సర్ 12 ఇన్ ఆల్. చూద్దాం. చూడగానే 1 minute ఆన్సర్ పెట్టగలిగితే ఓకే, లేకపోతే ఏదో ఒక ఆన్సర్ మీరు పెట్టి మార్క్ అండ్ రివ్యూ చేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోండి. క్వశ్చన్ కంపోజిషన్ ఆఫ్ జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉంటుంది. పేజ్ నెంబర్ 5. పేజ్ నెంబర్ 5. ద జిల్లా గ్రంథాలయ సంస్థ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్. ఇక్కడ మెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు. హియర్
ఇక్కడ 2 సిటీస్ గురించి ట్విన్ సిటీస్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ మనకు కావాల్సిన ట్విన్ సిటీస్ కాదు, ఈచ్ డిస్ట్రిక్ట్ గురించి. ద జిల్లా గ్రంథాలయ సంస్థ ఈచ్ డిస్ట్రిక్ట్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెంబర్స్. సి 5 ఇక్కడ, 5, 2 హియర్, 5 + 2 7, 8, 9, 10, 11, 12. So total 12 members, 12 in all. And which component libraries is each calculated? Answer: house tax and property tax. The meeting for election of chairman of Jilla Granthalaya Samstha is convened by district educational officer. See ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ the meeting for election of chairman of Jilla Granthalaya Samstha is convened by, ఎవరు స్టార్ట్ చేస్తారు ఆ మీటింగ్ని? సో ఇట్ ఈస్ రూల్స్లోకి వస్తుంది. సో పబ్లిక్ లైబ్రరీస్ రూల్స్లోకి వెళ్ళండి. 17. ఈ చైర్మన్ గురించి ఇక్కడ ఉంది, 23rd పేజ్. Second, 23rd. Election of chairman. See here, meeting ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్టార్ట్ చేస్తారు. See answer: district educational officer. Under which section of Public Libraries Act the Jilla Granthalaya Samstha can make bylaws? See answer: section 18 ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీరు 30 seconds లోపు ఆన్సర్ చేసేయచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్. See ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ బైలాస్ ఏ సెక్షన్ అని అడిగాడు. ఓకే, సో పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ తీయండి. యాక్ట్ పేజ్ నెంబర్ 1. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్ళండి. సెక్షన్ 18 చెక్ చేయండి. సెక్షన్ సబ్జెక్ట్ పేజ్ నెంబర్ Section 18. Power to Jilla Granthalaya Samstha to make bylaws. So first answer మనకు కరెక్ట్ అయిపోయింది. So answer 1 is correct. The budget estimates of receipts and expenditure of Jilla Granthalaya Samstha shall be submitted to the director for every year by 1st February of the preceding year. సి క్వశ్చన్లో ఇక్కడ బడ్జెట్ గురించి అడుగుతున్నాడు. గ్రంథాలయ సంస్థ, జిల్లా గ్రంథాలయ సంస్థ యొక్క బడ్జెట్. సో ఇది చెక్ చేయండి. రూల్స్లోకి రండి. లైబ్రరీస్ యాక్ట్, పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ రూల్స్లో ఇక్కడ బడ్జెట్ అనేది ఉంది చూడండి, 37 పేజ్. సి బడ్జెట్ 1st February of preceding year. సో జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్. సో మనకు ఆ 2 టాపిక్స్ మన కంటెంట్స్లో చూసుకున్నాం, పేజ్ నెంబర్ చూసుకున్నాం, ఇక్కడ ఆన్సర్ ఉంది. సో
ఫాస్ట్గా చెక్ చేసుకుంటే ఇదంతా కూడా విత్ ఇన్ 1 minute మనం ఆన్సర్ చేసేయగలం డైరెక్ట్ క్వశ్చన్. ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు చేయగలను అనుకుంటే 1 minute లోపు ఆన్సర్ చేసేలా ఉంటే కనుక ఆన్సర్ పెట్టేయండి. ఏమాత్రం 1 minute దాటుతున్నా వెంటనే మీరు మార్క్ అండ్ రివ్యూ పెట్టేసి ఆ క్వశ్చన్ని ఏది పెట్టకుండా మాత్రం వదలద్దు. ఏదో ఒకటి 1 2 3 4 ఏదో ఒకటి మీరు గెస్ చేసింది పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు మొత్తం 100 క్వశ్చన్స్ 2 hours టైం అంటే 120 minutes టైం. సో 100 క్వశ్చన్స్కి 100 minutes సపోజ్ మీరు టైం తీసుకున్నా ఎంతో ఫాస్ట్గా చేసినా ఇంకా 20 minutes లాస్ట్లో మీకు మిగులుతాయి. ఒకవేళ మీరు ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ లైక్ సెక్షన్ 18 లైన్ క్వశ్చన్లు ఓకే ఇలాగా ఇలాంటి రైటింగ్లో ఉన్న క్వశ్చన్లు మాత్రం ఫస్ట్ టచ్ చేయొద్దు. ఇలా ఎక్కువగా రైటింగ్ ఉన్న క్వశ్చన్ కనిపించగానే మీరు ఏం చేస్తారు మార్క్ అండ్ రివ్యూ పెట్టేయండి విత్ ఇన్ 5 secondsలో. అక్కడ మీకు ఇంకా అప్పుడు 45 seconds టైం మిగులుతుంది. సో ఇది మీరు వెంటనే నెక్స్ట్ ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ని ఒక 15 to 20 secondsలో మీరు కంప్లీట్ చేస్తే 1 minute లోపు 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్ అలాగే ఇలాగా రైటింగ్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్. సో మీరు అలా పెట్టుకుంటూ 100 క్వశ్చన్స్ ఫస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. సపోజ్ ఇదే మోడల్ పేపర్. ఈ పేపర్లో మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ అలా చూడగానే మీరు ఎస్ ఇది నేను ఆన్సర్ చేయగలను అనే క్వశ్చన్స్ ఇలాంటి సెక్షన్స్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యాక్ట్ తీస్తారు, ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్తారు, సెక్షన్ 55 చెక్ చేస్తారు. ఓకే సో స్టేట్ గవర్నమెంట్ డిరైవ్స్ ద పవర్ టు మేక్ రూల్స్. ఇది మినిమం 15 to 20 secondsలో ఆన్సర్ చేసేయచ్చు మనం. సో ఈజీగా 30 secondsలో ఆన్సర్ చేసేస్తాం, ఇది చేసేయచ్చు. సో ఇలాంటివి ఇలాగా మనకు డైరెక్ట్గా దొరుకుతాయి క్వశ్చన్స్ అని నేను ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. సో మీరు ఎప్పుడైతే స్టార్టింగ్లోనే ఇలాంటి క్వశ్చన్స్ చూసుకుని అంటే ఇలా రైటింగ్ ఉన్న క్వశ్చన్స్ని కానీ మీరు వెతుకుతూ కూర్చుంటే జిల్లా గ్రంథాలయ సంస్థ ఇచ్చే డైరెక్ట్ క్వశ్చన్ అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇది గాక ఇంకేమైనా ఇలాంటి రైటింగ్ క్వశ్చన్స్ కానీ వస్తే మీరు 1 minute లోపు ఆన్సర్ వెతకలేకపోతే వెంటనే మీరు మార్క్ అండ్ రివ్యూ పెట్టేయండి. అసలు అందులో ఒక్క సెకండ్ థాట్ ఆలోచించొద్దు. వెంటనే మార్క్ అండ్ రివ్యూ పెట్టేసి మీరు స్ట్రైట్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసుకోండి. సో ఇక్కడ అన్నీ మీకు మార్కులు మీకు వచ్చేస్తాయి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ చూడగానే మీరు ఇక్కడ ఆన్సర్ పెట్టేయచ్చు. ఫామ్ నెంబర్స్ అవని సెక్షన్స్ అవని సో మీకు అన్ని ఇక్కడ ఎగ్జాక్ట్ మార్క్స్ మీకు వచ్చేస్తాయి. అలా 100 క్వశ్చన్స్ ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. ఓకే అలా 100 క్వశ్చన్స్ వెళ్ళిపోతే డైరెక్ట్ క్వశ్చన్. సో ఇలా సెక్షన్స్ ఉన్నవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వచ్చేస్తాయి. అలాగే యాక్ట్లు పబ్లిక్ హెల్త్ యాక్ట్ అవనివ్వండి, అడల్టరేషన్ యాక్ట్ అవనివ్వండి, లేకపోతే టౌన్ ప్లానింగ్ యాక్ట్ అవనివ్వండి, అందులో డైరెక్ట్గా ఆన్సర్ టు క్వశ్చన్స్ వెళ్ళే క్వశ్చన్స్ ఉంటాయి చూసేవి. అలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు ఎప్పుడైతే 1 to 100 క్వశ్చన్స్ మీరు పెట్టుకుంటూ టిక్ పెట్టుకుంటూ ఎక్కడైతే ఇలాగా రైటింగ్ ఎక్కువగా ఉన్నది మీకు క్వశ్చన్ కనబడితే సెకండ్ థాట్ అస్సలు ఆలోచించద్దు. మీరు వెంటనే మార్క్ అండ్ రివ్యూ ఏ క్వశ్చన్ ఏదో ఒకటి పెట్టకుండా మాత్రం ముందుకెళ్ళద్దు. మార్క్ అండ్ రివ్యూ పెట్టే ముందర 1 కానీ 2 కానీ ఏదో ఒకటి మీకు నచ్చిన ఆప్షన్ పెట్టేసి మార్క్ అండ్ రివ్యూ చేసి వెళ్ళిపోండి. ఖచ్చితంగా రైట్ అవుతుంది అనుకుంటే మాత్రం మార్క్ అండ్ సేవ్ చేయండి. ఓకే ఇలా చేసుకుంటూ మీరు 1 to 100 క్వశ్చన్స్ వెళ్ళిపోతే మీకు లాస్ట్లో మినిమం 40 to 45 minutes టైం మిగులుతుంది. సో 1 to 100 ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి మీరు సేఫ్ మోడ్లో ఉంటారు. ఎందుకంటే 100లో మినిమం 50 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు పాస్ మార్క్ గ్యారంటీ. ఇంకా మీకు ఇక్కడ 40 minutes టైం మిగులుతుంది కాబట్టి ఈ 40 minutesలోనూ మీరు ఇలాంటి మార్క్ అండ్ రివ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా వెనక్కి వచ్చి సో ఈజీగా మీరు ఆన్సర్స్ చూసుకున్న ఆ మిగతా క్వశ్చన్స్లోంచి ఒక 15 to 20 క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. సో అక్కడ 40 గ్యారంటీ, ఇక్కడ 20, 60 marks పక్కా. సో ఈ రకంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇందులో 146 అవని, 148 పేపర్ అవని, లేకపోతే ఇంక ఏ అదర్ విత్ బుక్స్ పేపర్ అవని, విత్ బుక్స్తో ఎలాంటి పేపర్ అయినా సరే ఇలాంటి టైం మేనేజ్మెంట్ మీరు కానీ పాటిస్తే డెఫినెట్గా 100% కంపల్సరీ మీరు అందరూ పాస్ అవుతారు. ఓకే సో ఈ టిప్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోద్దు. నేను ఇప్పటికి చాలామందిని చూశాను,
అందరూ కూడా ఇగో ఇలా రైటింగ్ క్వశ్చన్స్ కనిపించినప్పుడు అక్కడే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కనపడలేదు, ఎస్ 45 సెకండ్స్ క్రాస్ అయిపోతుంది, 1 మినిట్ క్రాస్ అయిపోయింది, 2 మినిట్స్ క్రాస్ అయిపోయింది, 5 మినిట్స్ క్రాస్ అయిపోతున్నా అందరూ అదే క్వశ్చన్ గురించి వెతుకుతూ ఉంటారు. కానీ అదే 5 మినిట్లో ఒక్క క్వశ్చన్ వదిలేయడం వల్ల మీరు ఆ 5 మినిట్స్లోనూ ఒక 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. మినిమం 5 మినిట్స్ అంటే మినిమం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. సో అలాంటి క్వశ్చన్స్ ఎక్కడున్నాయనే చూసుకుంటూ మీరు మార్క్స్ ముందర సేఫ్ సైడ్కి వచ్చేయాలి. అలా సేఫ్ సైడ్కి వచ్చేసిన తర్వాత దెన్ కమ్ అగైన్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రైటింగ్ ఎక్కువగా ఉన్న క్వశ్చన్లోకి మీరు రండి వెనక్కి. అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ లేకపోతే టైం తీసుకుంటుందా అని గురించి ఈ క్వశ్చన్ గురించి నేను మాట్లాడలే. నేనేమంటున్నానంటే రైటింగ్ ఎక్కువగా ఉండి టైం ఎక్కువ తీసుకునే క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా ఇది దొరకదు అని మీరు ఫీల్ అయిన క్వశ్చన్ మాత్రం అటెంప్ట్ చేయకండి. ఫస్ట్లో లాస్ట్లో వదిలేసుకోండి అలాంటి క్వశ్చన్లన్నీ. ఓకే, సో వ్యూవర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టిప్స్ పాటిస్తే మీరు డెఫినెట్గా మీరు పాస్ అయిపోతారు ఎగ్జామ్ని. Budget of Elementary Education Fund shall be submitted to state government on or before dash 30th November in each year. సి ఈ క్వశ్చన్ చూడగానే మనకు తెలుస్తుంది ఇది డైరెక్ట్ క్వశ్చన్ అని. ఎందుకంటే బడ్జెట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫండ్ అన్నాడు. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యాక్ట్లో బడ్జెట్ గురించి చూస్తే మనకి ఆన్సర్ డైరెక్ట్గా దొరికిపోతుంది. ద ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యాక్ట్ పేజ్ నెంబర్ 45. ఇందులో బడ్జెట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫండ్ పేజ్ నెంబర్ 50. On or before the 30th November in each year, see here, elementary education fund has been constituted. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి, ఇది ఆప్షన్లో కూడా ఉంది మనకి డైరెక్ట్గా. ఓకే, సో బడ్జెట్ గురించి ఇచ్చినప్పుడు ఇక్కడ డేట్ మనకి ఫస్ట్లోనే కనిపిస్తుంది. సో మనం వెంటనే ఆన్సర్ చేసేయగలం. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్యాక్సెస్ ద rates of any tax levied by a municipal council as an addition to the taxation under the property tax. Answer both of the above. The elementary education fund constituted under section 32 shall be lodged in a dash bank, government treasury. Both A and B are correct. Okay, answer 3 ఇచ్చాడు. సి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యాక్ట్ తీయండి, అందులో సెక్షన్ 32 అని చూసాం కదా. సో పేజ్ నెంబర్ 46కి వచ్చేయండి. అక్కడ బ్యాంకు ట్రెజరీ అనేవి కనిపిస్తున్నాయి. అసలు ఎక్కడున్నాయి చూడండి. సి ఎడ్యుకేషన్ ఫండ్ వేర్ టు బి లాడ్జ్డ్. ఓకే, అండ్ హౌ టు బి డ్రాన్ అపాన్. The education fund constituted under section 32 shall be lodged in such bank or government treasury. రెండు కూడా ఇచ్చాడు ఆన్సర్లో, అందుకే బోత్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ఆన్సర్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా అదే క్వశ్చన్ ఇచ్చాడు. సో ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, what is the time allowed to any person affected by the scheme for communicating any objection thereon from the date of publication of the draft scheme? Answer 60 days. See, Town Planning Act page number 57. See here,
డ్రాఫ్ట్ స్కీమ్ గురించి చూడండి. టౌన్ ప్లానింగ్ యాక్ట్. ఇక్కడ డ్రాఫ్ట్ స్కీమ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. 62. సో ఇక్కడి నుంచి మీరు ఒకసారి ఫాస్ట్గా చెక్ చేయడానికి చూడండి. ఆన్సర్ ఇక్కడ ఉంది. Within 60 days from the date of publication of a draft scheme, any person affected by such a scheme communicate in writing any objection or suggestion relating to thereto etc. సో ఆన్సర్ ఇక్కడ ఎన్ని రోజులు ఉందంటే 60 days లోపల ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు మళ్ళీ ఒక లెటర్ రాయమని ఉంది. సో ఇక్కడ ఆన్సర్ 60 days అనమాట. 60 days is the answer. Which of the following matters are dealt under the town planning scheme? Answer 1, 2, 3, 4 all ఇచ్చాడు. ఒకసారి చెక్ చేయండి. For the purpose of accessing the development charges, the use of land or building shall be classified under which of the following categories? Here answer 1, 2, 4, 5 ఇచ్చాడు. ఒకసారి చెక్ చేయండి. టౌన్ ప్లానింగ్ యాక్ట్లో ఉంటుంది చూడండి. ద పవర్ టు లెవీ బెటర్మెంట్ కంట్రిబ్యూషన్ ఈజ్ కవర్డ్ అండర్ విచ్ సెక్షన్ ఇన్ టౌన్ ప్లానింగ్ యాక్ట్? ఆన్సర్ సెక్షన్ 23. టౌన్ ప్లానింగ్ యాక్ట్లో సెక్షన్ 23 చూడండి. ఆన్సర్ టు క్వశ్చన్ వచ్చేస్తుంది. కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండర్ టౌన్ ప్లానింగ్ యాక్ట్. సెక్షన్ 36, సెక్షన్ 37, సెక్షన్ 38 గురించి చెప్తున్నాడు. అవి కరెక్టా ఉన్నా కాదా అనేది మీరు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా టౌన్ ప్లానింగ్ యాక్ట్ తీసి సెక్షన్ చెక్ చేయండి. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ హెల్డ్ బై ఈచ్ ట్రస్టీ ఇన్ టౌన్ ప్లానింగ్ ట్రస్ట్? ఆన్సర్ 5 years. టౌన్ ప్లానింగ్ యాక్ట్లో టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ గురించి చూడండి. ఆన్సర్ ఉంటుంది. అండర్ టౌన్ ప్లానింగ్ అకౌంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది ఐటమ్ ఆఫ్ రిసిప్ట్? ఆన్సర్ సర్వే చార్జెస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ అండర్ టౌన్ ప్లానింగ్ యాక్ట్. ఇక్కడ సెక్షన్స్ ఇచ్చాడు. టౌన్ ప్లానింగ్ యాక్ట్ తీసి ఈ సెక్షన్స్ని చూడండి. డైరెక్ట్గా ఆన్సర్లు దొరికిపోతాయి. అండర్ విచ్ ఫామ్ నెంబర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ ద రిజిస్టర్ ఆఫ్ క్లైమ్స్ ఫర్ బెటర్మెంట్ కంట్రిబ్యూషన్ ఈజ్ కవర్డ్? ఆన్సర్ ఫామ్ నెంబర్ 21. ఇది టౌన్ ప్లానింగ్ యాక్ట్లో ఫామ్స్ అనే కంటెంట్లో ఉంటుంది డైరెక్ట్ ఆన్సరు. క్వశ్చన్ 20 కూడా సేమ్ ఫార్మ్స్ గురించి ఇచ్చాడు చూడండి టౌన్ ప్లానింగ్ యాక్ట్లో. అండర్ పబ్లిక్ రిసోర్ట్ యాక్ట్ ద యాక్ట్ అప్లైస్ టు ఏరియాస్ విత్ ఇన్ హౌ మెనీ మైల్స్ ఆఫ్ మున్సిపల్ లిమిట్స్? ఆన్సర్ 3 miles ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్. పబ్లిక్ రిసోర్ట్ యాక్ట్ తీయండి, అందులో డైరెక్ట్గా దొరుకుతుంది ఈ క్వశ్చన్. అపీల్ అగెన్స్ట్ ద ఆర్డర్ అండర్ సెక్షన్ 6, 7 or 9 అండర్ పబ్లిక్ రిసోర్ట్స్ యాక్ట్ షల్ బి మేడ్ విత్ ఇన్ డాష్ డేస్? 30 days. ఈ యాక్ట్లో వచ్చిన సెక్షన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్సే, మీరు చూడగానే దొరుకుతాయి. మీకు దొరకకపోతే కమెంట్ చేయండి, నేను చెప్తాను. వాట్ ఆర్ ద ఇన్ఫెక్టియస్ డిసీజెస్? ఆల్ 3 ద అబోవ్ ఇచ్చాడు. ఇది పబ్లిక్ హెల్త్ యాక్ట్లో డైరెక్ట్గా ఉంటుంది. ఇన్ఫెక్టియస్ డిసీజ్ అనే టాపిక్ ఉంటుంది, అందులో ఉంటుంది డైరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 25 కూడా డైరెక్ట్గా పబ్లిక్ హెల్త్ యాక్ట్ నుంచి సెక్షన్స్ ఇచ్చాడు. ఆ సెక్షన్స్ని చెక్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ దొరికేస్తుంది. అండర్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ పవర్ ఆఫ్ మేజిస్ట్రేట్ టు ప్రొహిబిట్ ఆన్ అసెంబ్లీ ఆఫ్ మోర్ దాన్ 50 persons ఈజ్ కవర్డ్ అండర్ డాష్? సెక్షన్ 75. ఇది డైరెక్ట్ క్వశ్చన్. అండర్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ ద అమౌంట్ ఆఫ్ ఆర్డినరీ పెనాల్టీ కలెక్టెడ్ ఫర్ పొల్యూటింగ్ వాటర్ కోర్స్ ఈజ్ డాష్ 100 rupees. ఈ క్వశ్చన్కి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1939 పేజ్ నెంబర్ 143 చూడండి. ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్లే. ఈజీగా విత్ ఇన్ 1 minute ఆన్సర్ చేసేయచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ ఫాస్ట్గా ఫస్ట్ 1 to 100 క్వశ్చన్లు అన్నీ చెక్ చేసుకోవాలి. ఇందులో పెనాల్టీస్ గురించి చూడండి. ఫైన్ ఆర్ పెనాల్టీస్.
See here, Schedule 1 ordinary penalties, page number 204. Question ఎవడిగాడు? Under Public Health Act, the amount of ordinary penalty collected for polluting water course. Polluting water course. 100 rupees is the penalty. Okay. So section 36. So 100 rupees is the answer. Okay. Prohibition of sale of unsound food is covered under which section of Public Health Act? Section 108. Direct question. See Public Health Act తీసి ఆన్సర్ టు క్వశ్చన్ చూడండి, 1 minute లో దొరుకుతుంది. See ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్, ఇందులో మనకి సెక్షన్స్ ఇచ్చాడు 107, 108 లైక్ ఇలాగ ఇచ్చాడు కాబట్టి 108 చూడండి. సెక్షన్ 108 ప్రొబేషన్ ఆఫ్ సేల్ ఆఫ్ అన్సౌండ్ ఫుడ్, ఇదే కదా క్వశ్చన్ ఇచ్చాడు. సో సెక్షన్ 108 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సెక్షన్ 108 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. What is the notice period that shall be given for fair or festival by the person or authority in charge before its commencement under Public Health Act? Not less than 60 days. See AP Public Health Act లో కంటెంట్స్ అన్ని ఒకసారి చూడండి చాప్టర్ వైజ్. అందులో ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. అందులో నోటీస్ టు బి గివెన్ ఆఫ్ ఫెయిర్ ఆర్ ఫెస్టివల్ చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ని. సో పేజ్ నెంబర్ 193లో మీకు నాట్ లెస్ దాన్ 60 days బిఫోర్ కమెన్స్మెంట్ అని ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి పేజ్ నెంబర్ 193లోకి వెళ్ళి. ఓకే. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫైన్ దట్ మే బి లివిడ్ for depositing filth, rubbish, etc. in streets? 25 rupees. Section 51. Section 51, depositing filth, rubbish, etc. in streets, 25 rupees is the fine. So ఏదైనా ఫైన్ అడిగితే ఈ కాలంకి వచ్చేసేయండి షెడ్యూల్ 1. ఓకే. పబ్లిక్ హెల్త్ యాక్ట్ షెడ్యూల్ 1 పేజ్ నెంబర్ 204. ఈ కాలం ఈ టేబుల్లో ఎక్కడుందో మీరు చెక్ చేసుకోండి ఆ ఫైన్ అనేది. ఓకే. యాజ్ పర్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 గురించి ఇచ్చారు. డైరెక్ట్గా కంటెంట్ నుంచి ఆన్సర్ దొరికిపోతుంది. సి పబ్లిక్ హెల్త్ యాక్ట్. పబ్లిక్ హెల్త్ యాక్ట్లో చాప్టర్ 1, చాప్టర్ 2, సి చాప్టర్ 3 వాటర్ సప్లై మనకు ఆప్షన్లో ఇచ్చాడు. చాప్టర్ 4 డ్రైనేజ్, ఇది మ్యాప్ చేయండి చాప్టర్ 4కి. చాప్టర్ 5 శానిటరీ కన్వీనియన్సెస్, సో ఇది మ్యాప్ చేయండి. చాప్టర్ 3 వాటర్ సప్లై కరెక్ట్. చాప్టర్ 4కి డ్రైనేజ్కి మ్యాప్ చేయాలి. చాప్టర్ 5కి శానిటరీ కన్వీనియన్సెస్ మ్యాప్ చేయాలి. ఓకే. డైరెక్ట్ క్వశ్చన్ విత్ ఇన్ 1 minute ఆన్సర్ చేసేయచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. 1 to 100 చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. తెలిసినవన్నీ డైరెక్ట్ క్వశ్చన్లు అన్నీ మీరు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే 40 marks మీకు పాస్ మార్క్ గ్యారంటీ. తర్వాత లాస్ట్లో మీకు 40 minutes ఆర్ 30 minutes టైం మిగులుతుంది కదా, అప్పుడు మీరు ఏవైతే మార్క్ అండ్ రివ్యూ పెట్టుకుని తెలియని క్వశ్చన్కి వెళ్ళారో అవన్నీ చెక్ చేసుకోవాలి అప్పుడు. సో సేఫ్ సైడ్లో ఉంటారు కాబట్టి ఒకవేళ ఆటోమేటిక్గా పేపర్ సేవ్ అయిపోయినా కూడా మీకు పాస్ మార్క్లకి డోకా ఉండదు. Under Section 75 of Public Health Act, the magistrate has power to probate an assembly of more than dash persons. Answer 50. See question okay. AP Public Health Act అన్నాడు. సో AP Public Health Act 1939 తీయండి. అందులో సెక్షన్ 75 అన్నాడు. సో సెక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇలా చెక్ చేసుకుంటారండి. సెక్షన్ 75కి వెళ్ళండి. Power of magistrate to probate an assembly of more than 50 persons. See ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ మనం డైరెక్ట్గా కంటెంట్ నుంచి పెట్టగలిగాము. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా దొరుకుతున్నాయి, ఎలాంటి టైం తీసుకుంటున్నాయి అనేవి మీరు అబ్జర్వ్ చేయండి టైం పెట్టుకుని. ఆన్సర్ ఈజ్ 50 persons.
Examples of venereal disease include options 1, 2 and 4. See ఈ క్వశ్చన్కి ఏపీ పబ్లిక్ హెల్త్ యాక్ట్ డెఫినేషన్స్ ఒకసారి చూడండి 143 పేజ్ నెంబర్. అందులో వెనీరియల్ డిసీజెస్ సో ఇక్కడ ఇచ్చాడు చూడండి డిసీజెస్ పేర్లు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. 3 కూడా మనకి ఇచ్చాడు. ఓకే, అండ్ ఎక్స్ట్రాగా మనకి మిజిల్స్ ఇచ్చాడు. మిజిల్స్ అనేది నోటిఫైడ్ డిసీజ్. ఇది ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారంటే నోటిఫైడ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్లో పేజ్ నెంబర్ 171 ఇక్కడికి వెళ్ళి మీరు మిజిల్స్ అనేది అక్కడ ఫైండ్ అవుట్ చేయండి. నోటిఫైడ్ డిసీజెస్లో ఇక్కడ మిజిల్స్ ఉంది. సో ఇది పెట్టకూడదు, ఇది నోటిఫైడ్ డిసీజ్లోకి వస్తుంది మిజిల్స్ అనేది. సో ఇది వదిలేయండి, మిజిల్స్ పెట్టకుండా 1, 2, 4 ఆన్సర్ పెట్టండి. ఓకే, వేర్ ఆర్ ది కండిషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ లాడ్జింగ్ హౌసెస్ ఇంక్లూడెడ్ అండర్ పబ్లిక్ హెల్త్ యాక్ట్? ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 103. ఈ క్వశ్చన్కి ఆన్సర్ టు క్వశ్చన్ ఏపీ పబ్లిక్ హెల్త్ యాక్ట్ చూడండి, సెక్షన్స్ ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. 15 to 20 సెకండ్స్లో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేయచ్చు. డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ పర్మిటెడ్ synthetic food colors in the case of food articles mentioned in class C of rule 29? Answer should not exceed 200 ppm of the final food or beverage for consumption. ఈ క్వశ్చన్కి ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ రూల్స్ 1955 239 పేజ్ నెంబర్ తీయండి. ఇందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ గురించి చూడండి. సింథటిక్ ఫుడ్ కలర్స్ coloring matter, synthetic food colors which may be used 258 page number. See here, use of permitted synthetic food colors prohibited. సో ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఒకసారి చెక్ చేయండి. క్లాస్ సి ఆఫ్ రూల్ 29 గురించి అడుగుతున్నాడు. See here, క్లాస్ సి ఆఫ్ రూల్ నెంబర్ 29 maximum 200 parts per million. See the answer. సో ఒకసారి చెక్ చేసుకోండి ఇదంతా మీరు. ఓకే, ఆన్సర్ ఇక్కడ ఉంది. See, option 1 is correct. Quantity of sample to be sent to the public analyst for food grains and pulses, whole and split. Option 1 is correct, 500 grams. ఈ క్వశ్చన్కి ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ రూల్స్ 1955లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? క్వాంటిటీ ఆఫ్ శాంపిల్ టు బి సెంట్ టు ద పబ్లిక్ అనలిస్ట్ ఫర్ ఫుడ్ గ్రైన్స్ అండ్ పల్సెస్ అని ఇచ్చాడు. సో క్వాంటిటీ ఆఫ్ శాంపిల్ టు బి సెంట్ టు పబ్లిక్ అనలిస్ట్ అని చూడాలి మనం. ఈ రూల్ నెంబర్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఫాస్ట్గా రండి. ఇక్కడ ఉంది చూడండి, క్వాంటిటీ ఆఫ్ శాంపిల్ టు బి సెంట్ టు ద పబ్లిక్ అనలిస్ట్, పేజ్ నెంబర్ 253. సో పేజ్ నెంబర్ 253 టేబుల్ ఉంది, ఇదిగో టేబుల్ బిలోని ఇచ్చాడు. సో టేబుల్ చూస్తే ఇక్కడ ఉంది ఫుడ్ గ్రైన్స్ అండ్ పల్సెస్ హోల్ అండ్ స్ప్లిట్ 500 grams. అప్రాక్సిమేట్ క్వాంటిటీ టు బి సప్లైడ్, ఇది ఆన్సర్. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీ ఈజ్ నాట్ లొకేటెడ్? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, కాన్పూర్.
See the Prevention of Food Adulteration Rules 1955. Here the Central Food Laboratory ఇచ్చాడు ఇక్కడ. సో పేజ్ నెంబర్ 240 ఉంది. సో అక్కడి నుంచి ఒకసారి చూద్దాం. నేమ్ ఆఫ్ ది సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీ కలకత్తా. ఎస్ ఆప్షన్లో ఉంది మనకి. మైసూర్ కూడా ఉంది ఆప్షన్లో, పూణే కూడా ఉంది, కానీ గజియాబాద్ లేదు, కాన్పూర్ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ అనమాట మనకి. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం మనకి కరెక్ట్ ఆన్సర్ కాన్పూర్ అని పెట్టాలి. లేనిది ఏమిటి అని ఇచ్చాడు. ఓకే. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీ ఈజ్ నాట్ లొకేటెడ్? ఇందులో ఎక్కడ లేదు సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీ. కాన్పూర్లో లేదు, మిగతా మూడిట్లో సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ హియర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. What is the rule number in which conditions for sale of irradiated food were enunciated? Option 2 is correct. Rule 49, 26 to 30. See ఈ క్వశ్చన్కి ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ రూల్స్లో ఇక్కడ ఆప్షన్స్లో రూల్ నెంబర్ 49, 50 అని ఇచ్చాడు. సో రూల్ నెంబర్ 49 ఒకసారి చెక్ చేయండి. కండిషన్స్ ఫర్ సేల్ పేజ్ నెంబర్ 300. సో ఆప్షన్స్లో రూల్ 49, 21 to 25 ఇచ్చాడు. సో 21 to 25 ఏమైనా ఇర్రేడియేటెడ్ ఫుడ్ గురించి ఏమైనా ఉందో లేదో చెక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ 2 రూల్ 49, 26 to 30 ఉంది. ఎస్. కండిషన్స్ ఫర్ సేల్ ఆఫ్ ఇర్రేడియేటెడ్ ఫుడ్ 26 to రూల్ నెంబర్ 30 వరకు. మళ్ళీ 31 మనకి నెక్స్ట్ కండిషన్స్ ఫర్ లైసెన్స్ వచ్చేసింది. సో 30తో క్లోజ్ అయిపోయింది ఇర్రేడియేటెడ్ ఫుడ్. సో 26 నుంచి 30 వరకు కండిషన్స్ ఫర్ సేల్ ఆఫ్ ఇర్రేడియేటెడ్ ఫుడ్ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 26 to 30. Indicate the maximum limit of artificial sweeteners such as in sodium that could be used in pan masala. 8000 ppm. See ఇక్కడ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని ఇచ్చాడు. ఓకే, మనం ఆ టాపిక్లోకి వెళ్ళి సచారిన్ సోడియం సబ్ టాపిక్లోకి వెళ్ళి అక్కడ పాన్ మసాలా గురించి చూడాలి. ఓకే. సో ఫుడ్ అడల్టరేషన్ రూల్స్, ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ రూల్స్లో మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అని ఏమైనా ఉందేమో చూడండి. ఇక్కడ ఉంది రూల్ 47లో పేజ్ నెంబర్ 294. సి సచారిన్ సోడియం. మనకు క్వశ్చన్లో పాన్ మసాలా గురించి అడిగారు. ఓకే. సో 8000 పార్ట్స్ పర్ మిలియన్. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్. సో ఆన్సర్ ఈజ్ 8000. సో ఇలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు ఇలా టేబుల్స్లోకి వచ్చి చెక్ చేసుకోండి. ఇక్కడ సచారిన్ సోడియం అడిగాడు, నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా అడగచ్చు ఇందులోంచి. సో అందులో ఏమైనా అడిగినప్పుడు ఈ టేబుల్స్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకొని చూసుకోండి. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. Under which section of Prevention of Food Adulteration Act does the central government derives the power to give directions to the state government? Answer section 22A. సి క్వశ్చన్ నెంబర్ 41 ఇక్కడ యాక్ట్ గురించి అడుగుతున్నాడు. ఓకే. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్, అందులో సెక్షన్ 22A చూడండి. డైరెక్ట్గా ఇది ఉంటుంది, పవర్ టు గివ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్. సి ఇది యాక్ట్లో 22A, పవర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ డైరెక్షన్స్. ఓకే. సో డైరెక్ట్గా ఉంది 22A. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. యాక్ట్ తీస్తే మీకు అందులో దొరికేస్తుంది ఆన్సర్. డైరెక్ట్ కంటెంట్స్ నుంచి ఆన్సర్ వితిన్ 15 minutesలో మీరు ఆన్సర్ చేసేయచ్చు దీన్ని. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ మీరు 1 to 100 క్వశ్చన్స్లో మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే మినిమం 40 marks పక్కా గ్యారంటీ అవుతుంది మీకు. 100% అసలు పాస్ అవ్వరు అనే ఛాన్సే ఉండదు. 40 marks అయితే సేఫ్ సైడ్లో ఉంటారు. ఇంకా రిమైనింగ్ మార్క్స్ అనేవి మీరు మార్క్ అండ్ రివ్యూ పెట్టేసుకుని ముందుకు వెళ్ళిపోయినప్పుడు లాస్ట్లో మిగిలినవన్నీ కూడా
మిగిలిన మనకి 40 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ మీరు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎంత టైం మిగులుతుంది అనేది. 1 మినిట్ లోపు మీరు ఆన్సర్ పెట్టుకుంటూ టైం మేనేజ్మెంట్ ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా 35 to 40 మినిట్స్ టైం మిగులుతుంది లాస్ట్లో మీకు. Irradiated food means articles of food subjected to the radiation by option A and C are correct. See, ఇక్కడ irradiated food డెఫినేషన్ అడిగాడు. irradiated food means అని ఇచ్చి మనకి ABC ఆప్షన్స్ ఇచ్చాడు. సో irradiated ఫుడ్ అంటే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 343లోకి వెళ్ళిపోండి డెఫినేషన్స్. సి ఇక్కడ ఏ ఆప్షన్ గామారేస్ ఇచ్చాడు. ఎస్, ఇరేడియేషన్ ఫుడ్. ఓకే, సో గామారేస్ ఇస్ ది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్రేస్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఎట్ ఆర్ బిలో అన్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ 5 million electron volts అని ఇచ్చాడు. కానీ ఇక్కడేముంది, అబౌవ్ అని ఉంది, ఇక్కడ బిలో ఉంది. సో ఇది రాంగ్, బి ఈజ్ రాంగ్ హియర్. అగైన్ సి ఈజ్ కరెక్ట్. సో అందుకే ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ సిఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు చెక్ చేసుకోండి, చాలా ఈజీగా ఇలాంటి డెఫినేషన్స్ అని ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నైట్రోఫ్యూరాన్స్ ఇంక్లూడ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, ఏ, సి అండ్ డి. సి నైట్రోఫ్యూరాన్స్ ఇంక్లూడ్స్ అని ఇచ్చాడు. ఇది ఒక సబ్స్టెన్సెస్ గురించి చెప్తుంది కాబట్టి మనం ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ రూల్స్లో 79 దగ్గరికి రావాలి. ఇక్కడ రెసిడ్యూస్ ఆఫ్ యాంటీబయాటిక్ అండ్ అదర్ ఫార్మాలజికల్లీ యాక్టివ్ సబ్స్టెన్సెస్, పేజ్ నెంబర్ 346. సి నైట్రోఫ్యూరాన్స్ ఇంక్లూడ్స్ మనకు ఆప్షన్లో ఫ్యూరాజోలిడో అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ నియోమైసిన్ ఇచ్చాడు, బట్ నియోమైసిన్ ఇందులో లేదు. నెక్స్ట్ నిఫ్యూరోక్సైమ్ ఇచ్చాడు, సో అది ఉంది మన దగ్గర, ఇందులో ఉంది. నైట్రోఫ్యూరాంటోయిన్ ఇచ్చాడు, సో అది కూడా ఉంది. అంటే లేనిదల్లా బి లేదు, ఏసిడి కరెక్ట్ అనమాట. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Consider the following in terms of fluid milk. Toned milk may be denoted by letter T. Skimmed milk may be denoted by letter S. Only A is correct answer. Quote the rule under which use of mineral oil is prohibited. Option 3 is correct. Rule 44AAA. What is the maximum limit of lead that ice cream, iced lollies and similar frozen confections? Option 1 is correct. 0.5 ppm by weight. సి ఇక్కడ లెడ్ అనేది పాయిజనస్ మెటల్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ లెడ్ దట్ ఐస్ క్రీమ్, ఐస్డ్ లాలీస్ అండ్ సిమిలర్ ఫ్రోజన్ కన్ఫెక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయిజనస్ మెటల్స్లోకి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్, లెడ్ రిలేటెడ్ ఐస్ క్రీమ్ ఎట్సెట్రా చూడాలి మనం. సో పాయిజనస్ మెటల్ 314 పేజ్ నెంబర్, అందులో లెడ్ రిలేటెడ్ ఐస్ క్రీమ్స్, సి ఐస్డ్ లాలీస్, సిమిలర్ ఫ్రోజన్ కన్ఫెక్షన్స్ 0.5 parts per million ppm. So option 1 is correct answer. What is the tolerance limit of insecticide diazinon on vegetables? Option 4 is correct. 0.5 milligrams per kg. సి క్వశ్చన్లో ఇన్సెక్టిసైడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇన్సెక్టిసైడ్స్ ఎక్కడుందో చూడండి. ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ రూల్స్ 1955. ఇందులో ఇన్సెక్టిసైడ్స్ గురించి ఎక్కడిచ్చాడు చూడండి.
సి ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్, పేజ్ నెంబర్ 327. సో పేజ్ నెంబర్ 327కి వెళ్ళాక ఒక టేబుల్ వచ్చింది. అందులో మనకి ఏమడిగాడు? డయాజినాన్. ఓకే, డయాజినాన్ ఆన్ వెజిటబుల్స్ అడిగాడు. సో 0.5%, 0.5 పార్ట్స్ పెర్ మిలియన్ పీపీఎంలో ఇచ్చాడు, 0.5 ppm. ఓకే, సో డయాజినాన్ వెజిటబుల్స్ 0.5 ppm is the answer. C. Insecticides diazinon on vegetables 0.5 mg milligrams per kg parts per million అనమాట. ఓకే, సో ఈ రకంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకోవాలి. ఇంకా ఏమైనా ఒకవేళ ఇచ్చినా కూడా ఇందులో టేబుల్స్ బట్టి ఇంకా వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటే కాకుండా ఇందులో ఇంకా ఏమేమి ఇచ్చాడు అనేది ఒకసారి చూడండి. సో దట్ వేరే రకమైన క్వశ్చన్ అడిగినా కూడా వెంటనే ఆన్సర్ చేయగలుగుతారు. నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఫర్ ఎ గ్రామ పంచాయత్ విత్ ఎ పాపులేషన్ బిట్వీన్ 3,000 to 5,000 ఎట్ ద లాస్ట్ సెన్సస్ విల్ బి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, 13. సి ఈ క్వశ్చన్లో ఇక్కడ మెంబర్స్ ఆఫ్ ది గ్రామ పంచాయతీ గురించి మాట్లాడుతున్నాడు. సో టోటల్ మెంబర్స్ ఆర్ స్ట్రెంత్ ఆఫ్ ది గ్రామ పంచాయతీ టాపిక్ చూడాలి. ఏపీపీఆర్ యాక్ట్ 94లో ఏపీపీఆర్ యాక్ట్ తీయండి. ఇందులో గ్రామ పంచాయత్ చాప్టర్ 1 హియర్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ గ్రామ పంచాయతీ అని ఉంది, పేజ్ నెంబర్ 13. సి క్వశ్చన్లో 3,000 to 5,000 అని ఇచ్చాడు ఇక్కడ స్ట్రెంత్. సో 3,000 to 5,000 నెంబర్ ఆఫ్ మెంబర్స్ 13 ఇచ్చాడు. సో ఇక్కడ కూడా ఆన్సర్ 13. సో ఈ రకంగా అక్కడ ఎంత స్ట్రెంత్ ఇస్తే ఆ స్ట్రెంత్ని ఇక్కడ చూసుకొని ఆన్సర్ చేయాలి. ఓకే, అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ఏపీపీఆర్ యాక్ట్ 94 ఎంక్రోచ్మెంట్స్ కెన్ బి రిమూవ్డ్? సెక్షన్ 98. ఆప్షన్ 2 క్వశ్చన్కి వెళ్తే ఆన్సర్ ఈజీగా దొరికిపోతుంది. సి క్వశ్చన్లో ఎంక్రోచ్మెంట్స్ కెన్ బి రిమూవ్డ్ అన్నాడు ఏపీపీఆర్ యాక్ట్ 94. సో డైరెక్ట్గా ఆన్సర్ 2 క్వశ్చన్ వెళ్ళండి. సెక్షన్ 98 చెక్ చేయండి, 99 చెక్ చేయండి. అలాగే ఏదైనా ఆప్షన్ మనకి ఇచ్చిన క్వశ్చన్కి సరిపోతే ఆన్సర్ మీరు పెట్టేయండి. సో సెక్షన్ 98 ఏపీపీఆర్ యాక్ట్ చూడండి. ఎంక్రోచ్మెంట్స్ గురించి ఏమైనా ఉందా, ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ గురించి చెక్ చేద్దాం. సెక్షన్ 98. సో సెక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సెక్షన్ 98 చూడండి. ఎస్, రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. See here. If the State Election Commission is satisfied under which section of APPR Act 94, a person can be disqualified for a failure to lodge account of election expenses within the time. Option 4 is correct, section 19B. See next question చూడండి. ఇక్కడ అకార్డింగ్ టు ఏపీపీఆర్ యాక్ట్ 94 ప్రకారం ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ ఫర్ ద ఫెయిల్యూర్ టు లాడ్జ్ అకౌంట్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ గురించి ఇచ్చాడు. సో డైరెక్ట్గా 19B ఒకసారి చెక్ చేసేయండి. మీరు ఇవన్నీ చూసుకుంటూ ఒకసారి చెక్ చేయండి. టైంలో విత్ ఇన్ 1 minute ఇదంతా ఎంతసేపట్లో మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఆన్సర్ నుంచి క్వశ్చన్ డైరెక్ట్గా. సో ఇక్కడ మనకి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ గురించి టాపిక్ ఉండాలి. ఇందులో ఉందా ఈ 3 ఆప్షన్స్లో చెక్ చేసుకుంటూ వచ్చేయండి. 19B చూడండి. ఏపీపీఆర్ యాక్ట్. సి ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ ఫర్ ఫెయిల్యూర్ టు లాడ్జ్ అకౌంట్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా ఉంది ఇక్కడ. సో ఆప్షన్ ఇక్కడ 4th one ఈజ్ కరెక్ట్. 19B ఈజ్ ద ఆన్సర్, సెక్షన్ 19B. ఓకే, డాష్ ఈస్ ద అథారిటీ టు డిసైడ్ రిగార్డింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ పర్టైనింగ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్. సి ఇక్కడ హూ ఈజ్ ద అథారిటీ అని అడుగుతున్నాడు. రిగార్డింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పర్టైనింగ్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏదైనా డిస్క్వాలిఫికేషన్స్ మనకి ఇక్కడ డౌట్స్ కానీ అరైజ్ అయినప్పుడు, క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అరైజ్ అయినప్పుడు ఇక్కడ ఎవరు అథారిటీ అని ఇస్తున్నాడు. సో ఇక్కడ దీన్ని ఎలా చెక్ చేయాలంటే
C. APPR Act 94, Authority to Decide Questions of Disqualifications of Members, page number 30, section 22. See section 22 ఒకసారి చదవండి. ఇక్కడ డౌట్ కానీ ఏమైనా అరైజ్ అయితే క్వశ్చన్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్టు ఈజ్ హ్యావింగ్ ఎ జ్యూరిడిక్షన్ ఓవర్ ద ఏరియా ఇన్ విచ్ ద ఆఫీస్ ఆఫ్ ది గ్రామ పంచాయతీ సిచ్యువేటెడ్ ఫర్ డెసిషన్. సో ఏదైనా ఆ డెసిషన్ ఎవరు చెప్తారు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ చెప్తుంది. ఓకే, సో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈజ్ ద ఆన్సర్. Under which section of APPR Act 94, a beneficiary committee shall be formed for execution of works of the Gram Panchayat? Section 40. Any resolution of a Gram Panchayat abolishing an existing tax or reducing the rate at which a tax is levied shall not be carried into effect without the previous approval of the dash commissioner. All monies received by a Gram Panchayat shall be lodged in the nearest dash government treasury. If the budget is not sanctioned by the Gram Panchayat, the executive authority shall submit the budget to dash before the expiration of the period of the 1 month. Divisional Panchayat Officer. The competent authority to classify public and private markets in village is government. Match the following. సెక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో డైరెక్ట్గా ఏపీపీఆర్ యాక్ట్లో ఈ సెక్షన్స్ని మీరు చూస్తే ఆన్సర్స్ దొరికిపోతాయి. ద ఫైనాన్స్ కమిషన్ షల్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 4 other members. Under which section of APPR Act 94, offence of booth capturing is covered? Option 3, section 224. The chief executive officer of Jilla Parishad is entitled to. Option 4 is correct. Neither A nor B are correct. How many standing committees shall be constituted in the Jilla Parishad? 7. Under which section of APPR Act 94, the chairperson of a ZPP shall have a right to invite any person other than an office bearer of any political party having experience and specialized knowledge of any subject? Section 189, option 1 is correct. Mandal Praja Parishad shall be constituted under which section of APPR Act 94? Option 2 is correct, section 148. What is the minimum number of villagers to make a request to the Sarpanch for convening Gram Sabha? Option 4 is correct. 50 members or 10% of voters of the village, whichever is higher. What is the tax levied on exchange of immovable property? Option 3 is correct, duty on transfer of property. Who can transfer the endowments and inams under APPR Act? Option 2 is correct, Commissioner of Land Revenue. When is the election of Up-Sarpanch is held? During ordinary elections. Option 1 is correct. A special meeting is convened on the same day of results of ordinary election. The property tax in municipal council may comprise. Option 4 is correct, A, B, C and D. Under which section of APMC 1965 can government has power to cancel or suspend resolutions, etc.? Option 2 is correct, section 59. See here, AP Municipalities Act 1965 లో ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్ళండి. ఓకే, గవర్నమెంట్ హ్యాస్ ఎ పవర్ టు క్యాన్సిల్ ఆర్ సస్పెండ్ రెజల్యూషన్ ఎట్సెట్రా. సో సెక్షన్ 58, 59 చెక్ చేయండి. నేను 59 చూపిస్తాను. ఓకే, సో సెక్షన్స్ అన్నీ ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. Government's power to cancel or suspend resolutions, etc. Section 59 is the correct answer. Okay. As per APMC Act 1965, what is the penalty for failure to pay property tax within the due date? Option 3 is correct. TDR stands for Transfer of Development Rights.
Power to disconnect water supply in municipality is drawn from option 2 is correct. Section 144. ఈ క్వశ్చన్కి సెక్షన్ 144 ఒకసారి చెక్ చేయండి. పవర్ టు డిస్కనెక్ట్ వాటర్ సప్లై డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ఏపీఎంసీ 1965 యాక్ట్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆఫ్ స్ట్రీట్స్ ఆర్ అండర్టేకెన్? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సెక్షన్ 168. Under APMC 1965 Act, license for slaughterhouses shall be given to any place within municipal limits or at a distance within dash kilometers of such limits. Option 2 is correct. 3 kilometers. As per APMC Act 1965, who is the competent authority for altering the name of any public street? Government. The term appurtenance under APMC Act 1965 means? Option 2 is correct. Accessory enjoyed by owner. Power to declare buildings unfit for human habitation in a municipality is drawn from option 4 is correct. Section 251. What is the percentage of assess to be remitted by local authorities out of colleges before audit is conducted? 75%. Under which section the Gram Sabha should be convened under APPR Act 94? Section 6. Who are to be the members of the State Library Committee constituted by the government? Option 1 and 2 is correct. Who is competent to cancel or modify any order passed by the Gram Sabha? District Collector. Income of Mandal Praja Parishad shall include annual grant by the government at the rate of dash per person residing in the mandal. Option none of these ichadu. Which of the following is not under the general powers and functions of Gram Panchayats? Option 3 is correct. Major forest produce. Under which section of APPR Act 94 can the government dissolve Gram Panchayat, Mandal Parishad or Jilla Parishad? Option 1 is correct. Section 250. Every year, Jilla Parishad shall allocate dash % of its general funds for the schemes benefiting the scheduled tribes. Answer 2 is correct. 6%. The permission for layout development in a Gram Panchayat remains in force 2 years. Nagar Panchayat means a body deemed to have been constituted under Section 2A. Which of the following tax is not collected by NULB? Option 4 is correct. Entertainment tax. Finance Commission to review the financial position of the municipalities is constituted by the governor under dash Article 243I. ఇందులో చాలా క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి, అందుకే ఇంక నేను చూపించట్లేదు. Which of the following is not counted for assessing property tax? Option 4 is correct. Furnishings provided. The municipal council with the approval of government may remove any of the member other than ex officio member from the committee by resolution supported by not less than dash of the sanctioned strength of the council, 1/2. With regard to town planning trusts, chairman may receive salary or no other trustee shall receive any salary or other remuneration. Both chairman and trustees may receive salary or remuneration. See here 1 and 2 are correct. Prohibition of smoking in certain places where entertainments are held is covered under which section under Places of Public Resort Act? Option 3 is correct. Section 12A. Starch phosphate, a gum Arabic substitute, may be used in syrup, ice cream powder, salad, dressing and pudding to a maximum extent of 0.5%. The word Kudimaramat is associated with irrigation. See AP Panchayat Raj Act తీయండి. అందులో సెక్షన్ 56 మెయింటెనెన్స్ ఆఫ్ ఇరిగేషన్ వర్క్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ కుడిమరమ్మత్. సో కుడిమరమ్మత్ రిలేటెడ్ టు ఇరిగేషన్ వర్క్స్. ఓకే, ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఆ పేజ్ నెంబర్లోకి వెళ్ళి చూడండి. ఓకే, 48 పేజ్ నెంబర్లోకి వెళ్తే మీకు దొరికేస్తుంది ఆన్సర్.
What is the form number in which tendered words list is noted? Form number 14. See, AP Panchayat Raj Act లో రూల్స్ ఇష్యూడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ యాక్ట్. సో ఇక్కడ మీరు చూడండి, ఫార్మ్స్ అని సెపరేట్గా ఉంది. ఫామ్ నెంబర్ 14 టెండర్డ్ వర్డ్స్ లిస్ట్. సో ఇదే కదా అడిగింది, ఫామ్ నెంబర్ 14 ఆన్సర్. The accounts of the Gram Panchayats, Mandal Praja Parishad and Jilla Praja Parishad shall be audited by whom? Director of State Audit. See, question ki ikkada special provisions relating to the panchayats, mandal parishads and జిల్లా పరిషత్స్ గురించి చూడాలి. ఎందుకంటే మూడింటి మీద కామన్గా క్వశ్చన్ ఉంది కాబట్టి పార్ట్ 6Aలోకి వచ్చేయండి. అందులో ఆడిట్ రిలేటెడ్ ఎక్కడైనా ఉందా అండ్ ఇక్కడ లేదంటే మిస్లేనియస్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటారండి. సో ఇక్కడ ఎక్కడైనా ఆడిట్ గురించి ఉందేమో చెక్ చేయండి. ఓకే, సో అకౌంట్స్ ఆఫ్ ఆడిట్ అని కానీ ఎక్కడైనా ఉందా? ఎస్, అకౌంట్స్ అండ్ ఆడిట్ అని ఉంది, పేజ్ నెంబర్ 181. See, the accounts of Gram Panchayats, Mandal Praja Parishads and Jilla Praja Parishads shall be maintained in such a manner and in such form as may be prescribed. The accounts maintained by the said local bodies shall be audited by the Director of State Audit. So, this is the answer. Okay. As per Public Health Act, lodging house means 1 and 2 means boarding house and dharmasala. As per Public Health Act, lodging house means. So, definition అడిగాడు. డెఫినేషన్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ ఏంటి, డెఫినేషన్స్ చూడండి. అందులో లాడ్జింగ్ హౌస్ గురించి మీకు ఆన్సర్ వెంటనే దొరికేస్తుంది. ఓకే, లాడ్జింగ్ హౌస్ డెఫినేషన్ చూడండి. సి, బోర్డింగ్ హౌస్, చౌల్ట్రీ, ధర్మశాల ఎట్సెట్రా. సో మనకి ఆప్షన్స్లో ఈ రెండు ఉన్నాయి కదా. సో బోత్ 1 and 2 అనమాట. ఆప్షన్ 4 is correct. Option 4 is correct. What are the items of expenditure debited to the capital section of town planning account? Option 1, 2 and 4 are correct. Investments, repayment of loans and advances made. See question number 99. What are the items of expenditure debited to the capital section of town planning account? సో ఇక్కడ టౌన్ ప్లానింగ్ అకౌంట్ అంటే టౌన్ ప్లానింగ్ ఫండ్లో ఉంటుంది ఈ టాపిక్. సో టౌన్ ప్లానింగ్ ఫండ్ అంటే టౌన్ ప్లానింగ్ రూల్స్లో చూడాలి. సో టౌన్ ప్లానింగ్ రూల్స్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ 1920. ఇందులో టౌన్ ప్లానింగ్ ఫండ్ చూడండి. టౌన్ ప్లానింగ్ ఫండ్ సి పార్ట్ 4 టౌన్ ప్లానింగ్ ఫండ్. ఇందులో ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టాపిక్ 112 పేజ్ నెంబర్. సి ఇప్పుడు క్వశ్చన్ ఇంకోసారి చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే హియర్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాడు. డెబిటెడ్ టు ది క్యాపిటల్ సెక్షన్ ఆఫ్ ది టౌన్ ప్లానింగ్ అకౌంట్. సో దేనికి ఇక్కడ క్యాపిటల్ సెక్షన్ ఆఫ్ ది టౌన్ ప్లానింగ్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేవి 2 ఉన్నాయి. సో ఇక్కడ దేని గురించి చూడాలి? ఇక్కడ డెబిట్ అయ్యి క్రెడిట్ అనేది ఇక్కడ ఆర్డినరీ సెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనకు కావాల్సింది క్యాపిటల్ సెక్షన్. సి క్యాపిటల్ సెక్షన్ ఇక్కడ ఉంది. సో ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇది చూడాలి మనం. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్స్, రీపేమెంట్ ఆఫ్ లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్ ఉంది, రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఇక్కడ ఉంది. సో ఇది ఆర్డినరీ సెక్షన్లోకి వస్తుంది, నాట్ ఆన్ క్యాపిటల్ సెక్షన్. ఓకే, అండ్ 4th వన్ ఈజ్ హియర్ అడ్వాన్సెస్ మేడ్ ఉంది. సో ఉంది. సో ఆప్షన్ 1 to 4 ఉన్నాయి. 3rd వన్ అనేది ఇందులో లేదు. సో ఆప్షన్ 1 to 4 ఈజ్ కరెక్ట్. ఓకే,
Under which section of APPR Act 94, the Gram Panchayat with the sanction of government can contribute for the defense of the country? Section 75 of 3. See ఇక్కడ సెక్షన్ 75 ఆఫ్ 3 నేను చెక్ చేస్తాను, మీరు మిగతా మూడు కూడా ఒకసారి చెక్ చేయండి. సెక్షన్ 75 అందులో సబ్సెక్షన్ 3 చూడండి. See section 75 page number 64. Here subsection 1, subsection 2, subsection 3. A Gram Panchayat may with one sanction of the government contribute to any fund for the defense of India. So defense గురించి ఇక్కడ చెప్తుంది. ఓకే, కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్ ఇక్కడ మనకి డిఫెన్స్ గురించి చెప్పేది సెక్షన్ సబ్సెక్షన్ 3 అనమాట. 75 ఆఫ్ సబ్సెక్షన్ 3. సో మీరు ఇలాగ ఒకసారి మూడు కూడా చెక్ చేయండి ఫాస్ట్గాను. ఆన్సర్ 4 ఈజ్ కరెక్ట్. సో వ్యూవర్స్, ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూపించలేదు, మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనం చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీరు దాన్ని మిగతా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదో చూడండి. మున్సిపాలిటీస్ మాన్యువల్ వేరే టెక్స్ట్ బుక్ ఉన్నా లేకపోయినా అదేం పెద్ద ప్రాబ్లం కాదు. పంచాయతీరాజ్ యాక్ట్ అలాగే ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ యాక్ట్ ఉంటే సరిపోతుంది. మున్సిపాలిటీస్ యాక్ట్ మీ దగ్గర ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం దాని గురించి ఎక్కువ వరి అవుతుంది. దానిలోంచి వచ్చేది మా అయితే ఒక 6, 7 or 8 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. మిగతావన్నీ కూడా APPR యాక్ట్ నుంచి ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ నుంచి వస్తాయి. సో వ్యూవర్స్, ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.